డిఫరెంట్ ఎన్జిఓస్ కూడా వచ్చేస్తాయి, మధ్యలో సడన్గా వచ్చేస్తాయి. ఇది దాదాపు 50-60 ఏళ్ళుగా మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఈ సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి నెరేటివ్ బిల్డింగ్ చాలా బలంగా ఒక 10 మంది 10 రకాల నెరేటివ్స్ అతనికి వ్యతిరేకంగా బిల్డ్ చేశారనుకోండి, నిజమైపోతుంది. సత్యం కాకపోవచ్చు కానీ అది నిజమైపోతుంది. ఇప్పుడు అలాంటిదే జరుగుతుందా? 2012లోనే అతను నేర చరిత్ర ఉంటే జువెనల్ హోమ్కి ఎందుకు పంపలేదు సార్? సబ్సిక్వెంట్ ఏ గవర్నమెంట్ అయినా, ఈవెన్ వైసీపీ మీ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, పంపించాలిగా. అంతటి నేరస్తుడా? నాకు అర్థం కానిది ఏంటంటే అజ్మల్ కసబ్ కన్నా పోనీ అజ్మల్ కసబ్ మన భాష కాదు, పక్క దేశం చూసాడు, మన అందరికీ తెలిసిన డేగల్ సీన్ అంతకన్నా గొప్ప నేరస్తుడా ఇతనంట. సార్ ముఖ్యంగా విజ్డమ్ చౌదరి గారు చెప్తున్నారు కదా, వైసీపీ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదనే విషయం కూడా నేను దీన్ని కరెక్ట్ గా చెప్పాలనుకుంటున్నాను. ఆయన గత ప్రభుత్వం అని చెప్పాలి. అసలు ఈ భూమి పుట్టింది గత ప్రభుత్వం అప్పుడు చెప్పండి. ఆయనకి బహుశా చాలా చాలా విషయాలు మర్చిపోయినట్టున్నారు. నేను గుర్తు చేస్తాను. 1985 నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే, ఒక పత్రికా విలేకరిని ఆయన పింగళి దశరథ రామ్ గారిని చంపింది తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే. 2 IAS రాఘవేంద్రరావు గారిని చంపింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. రామారావు మీద అప్పుడు దాడి చేసినటువంటి మల్లెల బాబ్జీని చంపించింది తెలుగుదేశం టైంలోనే. ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి, ఎంతో జనాదరణ ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం హయాంలోనే. లాకప్ డెత్లు కూడా జరిగింది తెలుగుదేశం హయాంలోనే. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి, అప్పుడు పోయినటువంటి అధికారం ఆ టైంలో మళ్ళా తిరిగి వచ్చినటువంటిది 94 నుంచి అప్పుడు తీసుకున్నటువంటి చరిత్ర చూస్తే మీకు గద్దర్ గారి మీద కాల్పులు జరిపించింది తెలుగుదేశం హయాంలోనే. సిపిఐ వాళ్ళ మీద సిపిఎం వాళ్ళు ధర్నా చేస్తుంటే హైదరాబాద్ లో అప్పుడు జరిగింది తెలుగుదేశం హయాంలోనే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చరిత్ర అంటే ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎప్పుడైతే అధికారంలో ఉందో అప్పుడే లాకప్ డెత్లు జరిగినాయి, అప్పుడే పెద్ద పెద్ద నాయకుల యొక్క హత్యలు జరిగినాయి, ప్రజల మీద కూడా జరిగినటువంటి కాల్పులు కూడా అప్పుడే జరిగినాయి. ఇలా లిస్ట్ తీసుకుంటే ఆయన ఏంటంటే చెప్తుంది. పోనీ మీకేమన్నా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎక్కడ లాకప్ డెత్ జరిగిందో ఒకటి చూపించండి చెప్తాను. పోనీ బుడ్డ సెంతను చంపించింది ఏమన్నా మా హయాంలో జరిగిందా చెప్పండి. మరి డ్యాగల్ సీనుని చంపించింది ఏమన్నా మా హయాంలో జరిగిందా? మాట్లాడేటప్పుడు పార్టీల గురించి మాట్లాడకండి. ఇక్కడ మేము వచ్చి ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చినాకే దాదాపు 40 రోజులకి ప్రభుత్వం ఉలిక్కి పడింది. అమ్మో వీళ్ళు మమ్మల్ని పూర్తి స్థాయిలో పబ్లిక్ లో ఇప్పటికే మాకు పోయినటువంటి పరువుకి ఈ 2 ఏళ్లలో ఇప్పుడు మళ్ళా వీళ్ళు తీసుకొచ్చిన దీని వల్ల ఇంకా పరువు పోతుందని చెప్పి ఇప్పుడు ఉలిక్కి పడి చేసింది. అండ్ ఇంకో పెద్ద తప్పు ఏం చేశారు చెప్పమంటారా? స్టేషన్ లో దాదాపుగా 15 మంది స్టాఫ్ ఉంటే ఒక్క సిఐ గారిని ఎందుకు సస్పెండ్ చేశారు? అసలు ఫస్ట్ విఆర్లు ఎందుకు పెట్టారు? ఒక్కాయన ఎందుకు సస్పెండ్ చేశారు? ఆయన ఒక్కాయన ఉండి చేస్తాడా చెప్పండి? మిగతా వాళ్ళందరినీ కూడా ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? అందరినీ కూడా సస్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా దానిలో తప్పు చేయనటువంటి ఎవరో ఒక కానిస్టేబుల్ రైటరో ఎవరో ఒకళ్ళు ఉంటారు, హెడ్ కానిస్టేబుల్, వాళ్ళు డెఫినెట్ గా అప్రూవల్ గా మారుతారు. విత్ ఇన్ డేస్ లో బయటకు వస్తారు. ఇక ఆ కుర్రాడి విషయానికి వద్దాం. ఇన్ని రోజుల నుంచి ఎందుకు రిలీజ్ చేయట్లేదండి? అతను 12 ఏళ్లుగా నేర చరిత్ర కలిగినటువంటి వాడైతే జువెనైల్ హోమ్ లో కనుక పెడితే ఇంత దాకా రాదు కదా. అప్పుడే పెట్టుంటే ఇప్పుడు దాకా రాదు కదా. ఇది మా ప్రభుత్వంలో ఎందుకు చేయలేదంటే అసలు నేర చరిత్ర లేని కుర్రోడిది ఇవాళ కొత్తగా మీరు ఏంటి తీసుకొచ్చి చూపిస్తున్నారు? అలా అంటారు ఏంటంటే ఉందని చెబుతున్నారు కదా. మస్తాన్ రావు గారు ఆధారాలతో సహా చెప్పారు 12 ఏళ్ల నుంచి ఇన్ని రకాల కేసులు మీరు ఎందుకు పెట్టాల జువెనైల్ హోమ్ లో? మీ తప్పది. మస్తాన్ రావు గారు ఆధారాలతో ఏం చెప్తున్నారు? ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తున్నారా? మొత్తం ఛార్జ్ షీట్ ఫైన్ చేసి ఇచ్చారా? ఇచ్చినప్పుడు ఏ ఇయర్ నుంచి అయింది? అవన్నీ సంవత్సరాలు ఏదో వయసు 12 ఏళ్లకు సంబంధించినటువంటి ఏబిసిడి చదివినట్టు 1, 2, 3 చదివినట్టు 2012, 13, 14 చదివితే కాదండి. ప్లీజ్ సబ్మిట్ ఎంటైర్ డేటా ఇచ్చేసి మీరు అప్పుడు ప్రశ్నించండి. కంప్లీట్ గా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? ఏ ప్రభుత్వం అయినా కానీ, అది మమ్మల్ని కాదు, ఏ ప్రభుత్వం అయినా కానీ మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? ఈ కేసులో ఈ విధంగా ముద్దాయి,
నాకు విజయం చౌదరి గారు అన్నారు ఆ దొంగ పారిపోతే అది కేసు అయిపోతుంది, అతను దొంగని ప్రూవ్ ఎందుకొని ఫలానా కేసులో ఇతను దొంగని ఉందా ఆయన చెప్తున్నాడు కదా, దొంగ వచ్చాడు దొంగ చెప్తేనే కానీ విషయం తెలియలేదని. వెదర్ ది సేమ్ సిచ్యువేషన్ హాస్ బీన్ రిపీటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇష్యూ? అతను ఏమైనా దొంగ అని చెప్పాడా, దొంగతనం చేశానని చెప్పాడా? ఇతన్ని కేవలం ఇరికించడానికి ఇతనితో పాటు ఇంకొక నలుగురిని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఆ నలుగురిని కూడా మీరు గమనించుకుంటే వాళ్ళని గంజాయి కేసులో బుక్ చేశారంటే ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరినో తప్పించడానికి, లేదా ప్రభుత్వం మేము గంజాయి అరికట్టామని చెప్పని చెప్తుంటే ఇగో ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చామని చెప్పని వెనకాల సరైన బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదో కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఈ గంజా కేసుల్లోకి ఇరికించి ఇదో మేము పట్టుకున్నాము, మేము ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. కానీ అదే విధంగా ఈ కుర్రాడు కూడా గంజా కేసులు ఇరికిద్దామని చూస్తే ఆ కుర్రాడు ఆ రోజునే పోలీస్ స్టేషన్ లో నా మీద కానీ ఏదైనా చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, చేస్తారు, మిమ్మల్ని చేస్తారని అనటం కూడా అక్కడ వార్తలు బయటకు వచ్చినాయండి. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ సందర్భంగానే అతను ఒకరిని కొట్టి ఒప్పించడానికి పూర్తి స్థాయిలో అక్కడ స్టేషన్ లో అక్కడ టైం కూడా అయిపోతుంది. మస్తాన్ రావు గారు కుడి ప్లీజ్ కంక్లూడ్ అండి, కుడి ప్లీజ్ కంక్లూడ్ మస్తాన్ రావు గారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మార్చిలో తమిళనాడు పోలీస్ సంబంధించి ఒక పెద్ద చారిత్రాత్మక తీర్పు వచ్చింది. ఏంటంటే కరోనా సమయంలో ఒక తండ్రి కొడుకుల్ని ఇట్లానే కస్టోడియల్ డెత్ చంపేసి హింసించి చంపేస్తే 9 మందిని పోలీసుల్ని ఏ విధంగా కోర్టు శిక్షించడం చూసాం. అలాంటి విషయాలు తెలిసి కూడా సిఐ నాగరాజు గారు లాంటి వాళ్ళు ఈ విధంగా చేస్తుంటే కనుక అదే అదే ఎందుకంటే వాళ్ళ ఆరోపణలు కానీ నేను ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారు సార్ 12 ఏళ్ల నుంచి ఉన్నాయని. కనకదుర్గ గారు డిస్ప్లే చేసింది కూడా అదే. ఈ కేసులన్నీ ఇప్పుడు చెప్తా ఉన్నారనేది ఆమె చెప్పిన పరిస్థితి. నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నా కూడా ఇంకా పోలీసులు ఈ విధమైన మెథడ్స్ ఎందుకు అవలంబిస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ రాజకీయ రంగు కూడా మనం సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ చంపేసింది సిఐ నాగరాజు గారి కులము, అదేవిధంగా చనిపోయిన అతని కులము ఒకటే. ఇక్కడ మనము పార్టీల ప్రస్తావన తేవద్దు అసలు. ఇక్కడ మానవ హక్కుల యాంగిల్లోనే మనం దీన్ని చూడాల్సింది. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేద్దాము, ఇంకో టార్గెట్ చేద్దాం, ఎవరుంటే వాళ్ళని శిక్షించండి, దానిలో అనుమానం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే సిఐ నాగరాజు కూడా ఈ విషయంలో నోరు విప్పాల్సిన అవసరం ఉంది. బయటకు వచ్చి ఇంత జరుగుతున్నా కూడా సిఐ నాగరాజు స్లేమ్ అయ్యాడు. ఆయన సంబంధించి ఇట్లా ఆరోపణలు వస్తుంటే మామూలుగా వేరే సందర్భాల్లో వేరే కేసుల్లో అయితే బయటకు వచ్చి చెప్పేస్తారు. మరి ఎన్ని ఆరోపణలు ఇంత హైకోర్టుకు వెళ్ళినా కూడా సిఐ నాగరాజు వెర్షన్ ఏంటి అనేది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం కూడా అతన్ని మీడియా ముందు ప్రవేశపెడితే అసలు ఏం చేశాడు ఏంది అనే విషయాలు కూడా తెలుస్తే. ఇంకోటి ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ అక్కడ నేరం ఏదైతే జరిగిందంటున్నారో పోలీస్ స్టేషన్ లో ఆ సాక్ష్యాలను కూడా ఏమైనా ధ్వంసం చేశారా అనే విషయాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది, విచారణ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి ఫైనల్ గా అమ్మిశెట్టి వాసు గారంట రాజీ చేసుకోమని చెప్పడానికి వచ్చారండి. బహుశా ఈ అబ్బాయి బంధువు ఆయన మాట్లాడింది ఒకసారి చూద్దామండి.